చంద్రకళ ఉంటుందిరా. హార్ట్ అటాక్ వచ్చే ఏజ్లో ఆటలు ఇచ్చుకోవడం అవసరం ఉంటావా? హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫసక్ రోస్ట్. ఈ వీడియోలో మనం ఓన్లీ ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, యాక్టర్స్ గురించి కాదు. సో దయచేసి ఆఫెండ్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మన కమల్ తాత ఇండియన్ 2లో చేసిన విన్యాసాలు సరిపోలేదని ఇంకొన్ని విన్యాసాలు కలిపి విత్ ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ మన మణిరత్నం సార్ దింపిన డైనోసార్. బాక్స్ ఆఫీస్ లాసెస్ లో ఇండియన్ 2 అండ్ గేమ్ చేంజర్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన పవర్ఫుల్ మూవీ ఏదైనా ఉందా అంటే ఇంకా స్టోరీలోకి వెళ్తే మన హీరో శక్తిరాజు ఏదో పొదల మధ్యలో ఏదో పని కానిస్తుంటే ఎవర్రా మా పొలంలో పర్మిషన్ లేకుండా మొలకలేసేది అని కొందరు తరుముతూ వస్తుంటారు. ఇప్పుడు మన హీరో మోనోలాగ్ ఏదో బోకీజా యాకుజా అంట, అంటే జాపనీస్ లో గ్యాంగ్స్టర్ అని. యముడికి ఈయనంటే చాలా ఇష్టం అంట, అందుకే అప్పుడప్పుడు వచ్చి జలక్లి చేలుతుంటాడంట ఈయన్ని తీసుకెళ్లడానికి. బట్ మనోడు మాత్రం ప్రతిసారి యో డూడ్ నేను ఇంకా చాలా విత్తనాలు చల్లేదుంది, బోర్డు కొట్టినప్పుడు వస్తా అని ప్రతిసారి ఎస్కేప్ అవుతూ ఉంటాడంట. స్టోరీలోకి వెళ్తే 1994లో ఇద్దరు గ్యాంగ్స్టర్స్ మధ్యలో ఒక సీరియస్ చాయ్ మీటింగ్ అండ్ ఒక గ్యాంగ్ లో క్రూషియల్ మెంబరే మన యంగ్ అండ్ డైనమిక్ యాకుజా. సో రైవల్ గ్యాంగ్ మనోడ్ గ్యాంగ్ ని కాంప్రమైజ్ అని పిలిచి మోసం చేసి పోలీసులతో సరౌండ్ చేస్తారంట. ఇది పసిగట్టిన మన యాకుజా విత్ టీమ్ గన్స్ తో రెడీగా ఉంటాడు. ఇంత గోల మధ్యలో కూడా ఒక పేపర్ బాయ్ తన ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి చాలా సిన్సియర్ గా పేపర్లు వేస్తుంటాడు. పోలీసులు సరౌండ్ చేయడం చూసి కూడా డ్యూటీ ముఖ్యం మిగిలే అని పేపర్ వేయడానికి వెళ్తాడు. మన యాకుజా వల్ల అన్నయ్య అదే పెద్ద తగ్గ నాసర్ వీడెవర మధ్యలో డిస్టర్బెన్స్ అని అతన్ని వేసేస్తాడు. వాళ్ళకి తెగించి పేపర్లు వేసాం. ఎవరిది ఇంకా పెద్ద షూట్అవుట్ స్టార్ట్. జరిగే ఈ చిన్నగంత ఆడుకోపో. ఇంకా పేపర్ బాయ్ కొడుకు ఏడుస్తుంటే మన యంగ్ హీరో జాలేసి కాదు ఆ పిల్లోడిని పోలీసు నుండి ఒక షీల్డ్ ప్రొటెక్షన్ కోసం తీసుకెళ్తాడంట. సర్లే ఎలాగోలా తప్పించుకుందాం అనుకుంటుంటే ఇంతలో ఆ పోలీసు వాడు వచ్చి ఫైనల్లీ. సో ఈ గోల మధ్యలో ఆ పిల్లోడి చెల్లి చంద్ర మిస్సింగ్ అని మన యాకుజాకి చెప్తాడు. ఇంకా పాపం మా పిల్లోడు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి తన చెల్లి కోసం వెతుకుతుంటే మన యంగ్ హీరో ఆ పిల్లోడిని తమ్ముళ్ళ అడాప్ట్ చేసుకుని ఉన్న ఒక్క ఫోటో లాక్కొని చంద్రాని ఎలా అయినా సరే వెతికి పట్టుకుంటా అని మాటిస్తాడు. ఆల్సో వాళ్ళ నాన్న పోలీస్ షూట్అవుట్ వల్ల చనిపోయాడని ఆ అబ్బాయిని కన్విన్స్ చేస్తాడు. వాడు పాడటమేమో గానీ దాన్ని వీళ్ళు ఎంజాయ్ చేయడం తట్టుకోలేకపోతున్నారా బాబు. సో ఈ రాక్ స్టార్ గర్ల్ ఫ్రెండే మన పెద్ద తగ్గ నాసర్ కూతురు. సరిపోయింది, నీకు ఇంకెవరు దొరకలేదా అమ్మా? పోయి కరెక్ట్ గా ఎనిమి ఎల్లుండి పట్టుకున్నావు. పోనీ వీడేమన్నా అమర ప్రేమికుడా అంటే తను ప్రెగ్నెంట్ అని వెళ్ళి వీడికి చెప్తే అని అంటాడు. ఇది విని తట్టుకోలేక ఈమె వెళ్ళి బిల్డింగ్ మీద నుండి దూకేస్తుంది. సో ఆబ్వియస్లీ మన పెద్ద తగ్గ గడపడం చూసిన మన చిన్న తగ్గ ఎనిమి కన్విన్స్ చేయడానికి ఫోన్ చేస్తే మాట్లాడుకోవటాలేవు అని ఫోన్ లో వార్నింగ్ ఇచ్చి ఒక జూనియర్ తగ్ని రంగంలోకి దింపుతాడు. సో మన జూనియర్ తగ్ సింబు రొటీన్ గా ఉండదు, అన్ని కొత్తవే. ఇలా కాకుండా నార్మల్ గా ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది చూడు. దీనికన్నా లిబర్టీ గానే మేలు కదరా బాబు. సో ఈ లిబర్టీ గాని తీసుకెళ్లి బట్టలిప్పి కట్టేసి మాట్లాడుకోవటాలేవు మన తగ్గు బాబాయ్ వాళ్ళ మామ ముందే మన లిబర్టీ గాని వేసేస్తాడు. సో మన తగ్గు బాబాయ్ మన జూనియర్ తగ్ని గ్యాంగ్ లీడర్ చేసి మర్డర్ చేసినందుకు జైల్లో పోయి కూర్చుంటాడు. బట్ ఇది జైలో లేక చిన్న ఇల్లో అర్థం కాదు, బికాస్ అడ్డమైన ఫెసిలిటీస్ అన్ని ఇక్కడే అవైలబుల్ ఉంటాయి. పోలీస్ ఎస్కాట్ వచ్చి మరి చిలకొట్టుడికి డ్రాప్ చేస్తారు. ఇప్పుడు ఒక బ్యాక్ స్టోరీ. అప్పట్లో మనోడు ఎలాగైనా వీళ్ళ చెల్లిని వెతికి పట్టుకుంటా అని ఉన్న ఒక్క ఫోటో లాక్కొని మాటిచ్చాడు, గుర్తుందా? ఎవడన్నా పోయి పోలీస్ స్టేషన్ లో లేదంటే రైల్వే స్టేషన్ లో పోయి వెతుకుతాడు. బట్ మనోడు మాత్రం ఇలాంటి ప్లేసెస్ లో వెతకడానికి వెళ్తాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో చంద్రాన్ని వెతకడానికి వెళ్ళి జస్ట్ ఒక్క అక్షరమే తేడా అని ఇంద్రాన్ని పట్టుకొస్తాడు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సో ఈమె ఈయన గర్ల్ ఫ్రెండ్ అంట. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. ఇప్పుడు ఒక సాంగ్. ఏం కావాలి నీకు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ కొద్ది గడుగు. ఇంకా వీళ్ళ రొమాన్స్ ఉంటది సార్. ఇంకా నయ్యం షుగర్ డాడీ అనలేదు. ఆహా ఏం కసిగా చూస్తున్నారు సార్.
ఇక్కడ మనోడు జైల్లో రొమాన్స్ చేస్తూ కూర్చుంటే అక్కడ మన పిల్ల తగ్గు ఎవడా భాయ్ తొక్కలో భాయ్ నేను ఎంత చెప్తే అంతేవాడు అని ఒంటి చేతితో గ్యాంగ్ ని పైకి తీసుకెళ్తుంటాడు. మన లిబర్టీ గాని మామ మళ్ళీ పిలిచి బిజినెస్ పార్ట్నర్స్ అవుదామంటే ఈ గ్యాంగ్ లీడర్ డీల్ సెట్ చేసుకొని వస్తాడు. ఈ విషయం తెలిసిన మన యాకుజా ఎనిమిస్ తో డీలింగ్ ఏంటి అని పెద్ద గోల చేసి 70% షేర్ మనకి అనగానే ఒప్పుకుంటాడు. ఇంకా మనోడు ఫైనల్లీ జైలు నుండి రిలీజ్ అయిపోతాడు. నేను 40 ఏళ్ళ అమ్మాయిని చూశాను. 40 ఏళ్ళు అమ్మాయా? అవునులే, నీ ఏజోళ్ళకి ఆ ఏజోళ్ళు అమ్మాయిలానే అంటారు. ఇంతకీ ఎవరా అంటే చంద్రకళ ఉంటుందిరా. ఎప్పటికే నీ వల్ల ముసలాల శీలాలు కూడా భద్రత లేదని మా కంప్లైంట్స్ వస్తున్నాయి. మహానుభావుడు జైలు నుండి రిలీజ్ అవ్వగానే ఎవడని ఇంటికి వెళ్తాడు. బట్ మనోడు మాత్రం దొరికిందే ఛాన్స్ అని 6 days చిన్నింటికి వెళ్తాడు. సో లోపల మనోడు కింద మీద పడుతుంటే పాపం బయట పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనబడితే. ఇంకా 6 days హెవీ యుద్ధం తర్వాత ఇంటికి వెళ్తే అక్కడ అతని వైఫ్ ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం మాత్రం కావాలి. మనోడేమో చేసింది సరిపోనట్టు మళ్ళీ అదొక రోగం అని ఇలా చండాలంగా సమర్థించుకుంటాడు. ఎందుకో భరించలేను, అది నా బలహీనత. ఇది రోగం కాదు, మాయ రోగం. అంతే, వైఫ్ కాంప్రమైజ్ అయిపోతుంది జస్ట్ లైక్ దాట్. ఇంకా ఈ హ్యాపీ మూడ్ లో అతని కూతురు పెళ్లి. మధ్యలో ఈ సానియా మల్హోత్రా ఎందుకు వచ్చింది అని టెన్షన్ పడకండి. ఈమె కూరలో కరేపాకులా జస్ట్ సాంగ్ లో మాత్రమే ఉంటది. ఇంకా పెళ్లికి వచ్చిన విఐపీస్ అంతా మన జూనియర్ తన చుట్టూ తిరగడం చూసి మన యాకుజా పాపం జెలస్ ఫీల్ అవుతాడు. సో తర్వాత మనోడి కార్ మీద పెద్ద అటాక్ అవుతుంది. బట్ తెలుసుగా మనోడి యముడికి బెస్ట్ ఫ్రెండ్. అందుకే ఎంత కార్ దొరికినా ఎంత మంది ఎనిమిస్ షూట్ చేసినా ఎనిమిస్ పోతారు కానీ మనోడికి మాత్రం ఏం అవ్వదు. మన లిబర్టీ గారిని వేసేసినందుకు వాళ్ళ అన్నయ్య చేయించిన అటాక్ ఇది. ఇంకా మనోడు బెడ్ మీద పడున్నప్పుడు మన జూనియర్ తగ్గ విజిటింగ్ వస్తే నాతో నువ్వు కార్లో ఎందుకు రాలేదు, నాకు పక్కా నీ మీద డౌట్ రా అంటాడు. పాపం మనోడు హర్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళి ఇలా జుట్టు వేసుకొని పడుకుంటాడు. వీళ్ళ అన్నయ్య వెళ్ళి దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ వేసేసింది మన యాకుజానే అని చెప్తాడు. అది విన్న మన బుల్లి తగ్గ వెంటనే నమ్మేస్తాడు. ఇంకా ఇక్కడ వీళ్ళు మనోడిని లేపడానికి ప్లాన్ చేస్తుంటే మనోడేమో అక్కడ వైఫ్ మొక్కుకుందని కైలాసానికి ట్రావెల్ ప్రిపరేషన్స్ లో ఉంటాడు. తరువాత గ్యాంగ్ వేసుకొని జల్సా చేయడానికి హిల్సాకి వెళ్తారు. వెళ్లేదారిలో అర్జెంట్ గా చుచ్చిపోసుకోవాలని ఒక చోట ఆపుతారు. ఆహా, స్పాట్ అదిరింది, ఇక్కడ ముగ్గేస్తే ఉంటది అని మనం అనుకుంటుంటే ఏదో తేడాగా ఉందేంటి. ఈ తొట్టి గ్యాంగ్ మొత్తం మనకి అక్కడే స్పాట్ పెడతారు. బట్ తెలిసిందేగా ఎన్ని బుల్లెట్స్ దింపినా మనోడు చావడు. ఇంకా చిరాకు వచ్చి తమ్ముడిలా పెంచుకున్న మన జూనియర్ తగ్గ కొండపై నుండి కిందకి దోసేస్తాడు. ఇంకా వెళ్ళి శక్తిరాజు లేడు, ఇంకా తిరిగి రాడు అని చెప్పి పర్మనెంట్ గా గ్యాంగ్ కి హెడ్ అయి కూర్చుంటాడు. ఆల్సో చిన్నింటికి వెళ్ళి ఇంకా ఎప్పటి నుండి నీకు నేను నాకు నువ్వు, లేదంటే చెప్పు మళ్ళీ వాళ్ళకి పట్టిస్తా అంటాడు. ఇంకా చేసేదేం లేక ఒప్పుకుంటది. ఇంకా మనోడు వెళ్ళి వాడు బయట వాళ్ళకు భాయ్, నా చేతిలో టాయ్, వాడిని ఎన్నిసార్లు విపింగ్ చేశానో తెలుసా రే. వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది, రుక్సానా అని కత్తి లాంటి ఫిగర్. దాన్ని నేను పడేసా. అది దుబాయ్ వెళ్తుందని వాడి కట్టింగ్ ఇచ్చి దిల్సుఖ్ నగర్ లో నా పెంట్ హౌస్ లో పెట్టాను రా. రుక్సానా సూపర్ ఫిగర్. ఇప్పుడే ఒక ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. మన హీరో లేచి ఒక పెద్ద అడ్వెంచర్ స్టార్ట్ చేస్తాడు. పాపం ఒక పెద్ద అవలాంచ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మనోని ఆపాడేస్తారు. ఇంకా అక్కడ ఒక 2 years మనోడు ఫుల్ గా కుంగ్ఫు పాండా మూవీస్ అన్ని రెగ్యులర్ గా చూసి పెద్ద వారియర్ అయిపోతాడంట. రిటర్న్ రాగానే నేర్చుకున్న స్కిల్స్ అన్ని పర్ఫామ్ చేస్తూ ఒక్కొక్కరిని వేసేయడం స్టార్ట్ చేస్తాడు. అని వాళ్ళు ఆలోచించేలోపు మన కుంగ్ఫు తాత గాల్లో ఎగిరెగిరి అక్కడ ఉన్న వాళ్ళనంతా స్టంట్స్ చేస్తూ వేసేస్తాడు. ఈ సీన్ ఎక్కడో చూసినట్టుందే. ఇంకా ఫైనల్లీ ఒక ఇలా ట్రైన్ లో నుండి దోసేసి తర్వాత ఇంటికి వెళ్ళి పాపం కాస్త ఎమోషనల్ అవుతాడు. అందరికీ దండం పెడతానయ్యా, దయచేసి మా ఆవిడ నాకు అప్పు చెప్పండి అయ్యా, చాలా గ్యాప్ వచ్చింది. పాపం అతని వైఫ్ గతం మర్చిపోయిందంట. సో జనరల్ గా ఎవడన్నా ఇలాంటి పేషెంట్స్ ని కాస్త సెన్సిటివ్ గా హ్యాండిల్ చేస్తాడు. బట్ మనోడు మాత్రం నీ గొంతు వినగానే నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా, క్షణక్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. రా
ఇంకా మనోడి నెక్స్ట్ స్టాప్ ఎక్కడో తెలుసు కదా. నిరుత్సాహపడకుండా గ్యాప్ కవర్ చేయడానికి చిన్నింటి అడ్రస్ కోసం వెళ్తాడు. అక్కడ ఆమె చెప్పేది ఫినిష్ అవ్వకముందే ఆత్రంగా వెళ్ళిపోతాడు. నీ కరువు నా పరువు తీస్తుందిరా. సో ఈయన గర్ల్ ఫ్రెండ్ సిచ్యువేషన్ తెలిసి ఆ కోపంతో ఆవేశంగా వెళ్ళి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ అన్నయ్యని కూడా తోసేస్తాడు. బై ద బై ఈ మూవీలో ఒక పోలీసుడు ఉంటాడు. ఇతను ఇంకెవరో కాదు, అప్పట్లో మన యాకోసాని ఎందుకు చేసి చేస్తున్నారో తెలియని ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, గుర్తుందా? ఆ ఆఫీసర్ కొడుకు. ఖాళీగా ఉండడం ఎందుకని పోయి అందరికీ డీల్స్ ఇస్తూ కూర్చుంటాడు. కాకపోతే పాపం ఒక్కడు కూడా మనోడు ఇచ్చిన డీల్ యాక్సెప్ట్ చేయడు. అయినా సరే ఎప్పుడు వీళ్ళ చుట్టూనే తిరుగుతుంటాడు. మన తగ్గుబాబాయ్ వాళ్ళ అన్నయ్యని కూడా వేసేసాడు. ఇంకా నెక్స్ట్ నేనే అని భయపడి పారిపోవడానికి మన బుల్లితగ్ రెడీ అవుతుంటే మన కుంఫు కుమార్ గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసి, నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? ఇంకా మన హీరో నీకోసం వచ్చేసాను డార్లింగ్ అని మన హీరోయిన్ తో మాట్లాడుతుంటే మన బుల్లితగ్ ఆవేశంలో తన పాస్పోర్ట్ బదులు మన హీరోయిన్ పాస్పోర్ట్ తీసుకెళ్తాడు. కరెక్ట్ గా ఇప్పుడే ఒక పెద్ద బ్లాస్ట్. ఈ మూవీలో నేను కూడా ఉన్నా అని చూపించుకోవడానికి మన లిబర్టీ గార్డ్ అన్నయ్య ఈ బుల్లితగ్ని వేసేయడానికి పెట్టించిన బాంబు అది. అయ్యయ్యో ఇదేం కర్మారా దేవుడా అని మనోడు బిల్డింగ్ లోపలికి వెళ్తుంటే ఇది చూసిన బుల్లితగ్ నువ్వు రారా బయటికి, నువ్వు రారా లోపలికి అని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఇంకా ఎప్పుడు వీళ్ళ చుట్టూ తిరిగే పోలీసు వాడు వచ్చి, చెయ్యిరా ఇదేమన్నా టీపై అనుకున్నావేంట్రా, చెయ్యేస్తావు ఇప్పుడు ప్రశ్నలు అడుగుతావేంట్రా ప్రాణం పోతుంటేనే. ఇంకా మనోడిని కాపాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పిల్లల డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. అప్పుడే మన హీరోకి తెలుస్తుంది తను ఎప్పటి నుండో వెతికే చంద్ర ఈ అమ్మాయే అని. మన పోలీసుడు ఈ పాపని పెంచి డాక్టర్ని చేసి తన కొడుకుతో పెళ్లి చేశాడంట. కానీ వీడిని తట్టుకోలేక అమ్మాయి డివోర్స్ తీసుకుందంట. సో మన హీరో వాళ్ళ అన్నయ్య గురించి చెప్తూ మత్తులోకి జారిపోతాడు. ఇంతలో సడన్ అటాక్. ఇంకా మన హీరో ఆ అమ్మాయిని లోపలికి తోసేసి చాలా జాగ్రత్తగా దాక్కుని ఇలా సింపుల్ గా దొరికేస్తాడు. సేమ్ టైంలో బ్లాస్ట్ లో మిస్ అయ్యాడని మన బుల్లితగ్ని అక్కడ అటాక్. ఇంకా మనోడు ఒక బీకర్ యుద్ధం తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ తో అక్కడ ఉన్న అందరినీ పొడి చేస్తాడు. ఇంకా మన యాకోజా అదే మత్తులో కింద మీద పడి దొర్లుతూ ఇక్కడ అందరినీ కొట్టేసి తర్వాత మన బుల్లితగ్ని దమ్ముంటే అలా తెలుసుకుందామని పిలుస్తాడు. ఇంకా ఇద్దరు కలిసి మళ్ళీ ఒక పెద్ద ఫైట్. ఇంకా ఫైనల్లీ నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? కేక్ పెట్టలేను నాకు. సారీ ఆ సిన్సియర్ పేపర్ బాయ్ ని వేసేసినందుకు అంటాడు. ఓ షిట్ మ్యాన్, నువ్వు సాంబార్లో కాలేసావు అని క్షమించి వాళ్ళ చెల్లి వస్తుందని చెప్తాడు. ఇంతలో మన లిబర్టీ గార్డ్ అన్నయ్య వచ్చి అటాక్ చేస్తే మన హీరో అతను వేసేస్తాడు. బట్ పాపం మన బుల్లితగ్కి ఆల్రెడీ దిగిపోయి ఉంటది. ఇంకా వాళ్ళ చెల్లి వచ్చి ఈ గ్యాప్ లో మన హీరో ఒక చిన్న బ్యూటీ నాప్ వేస్తాడు. ఫైనల్లీ మన హీరో వైఫ్ ని మిస్ అవ్వకుండా అక్కడే పొలంలో పని చేస్తూ వైఫ్ గతం గుర్తొచ్చి పిలవకపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడంట. ఇదంతా ఓకే. ఇంతకీ స్టార్టింగ్ లో వీళ్ళు పరిగెడుతూ అసలు ఎందుకు వచ్చారు సార్? పెద్ద కథ సామి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కానీ తప్పకుండా షేర్ చేయండి. Hope you guys liked it. See you in the next one. Bye.